బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీవీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇటు ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. వచ్చినట్లే వచ్చి మళ్ళీ చేజారిపోయింది నోబెల్ ప్రైజ్. ఇటు ట్రంప్తో నోబెల్ ప్రైజ్ గ్రహీత వెనిజువెలా విపక్ష నేత మచాడో భేటీ అయింది. ట్రంప్కు తన నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని భావించింది మచాడో. తమ దేశం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇటు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నట్లు పేర్కొంది మచాడో. నోబెల్ ప్రైజ్ వస్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ట్రంప్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఒక ట్విస్ట్, నోబెల్ కమిటీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. నోబెల్ ప్రైజ్ని ఎవరికి పడితే వారికి ఇవ్వడం కుదరదంటూ ఇటు కమిటీ చెప్పుకొచ్చింది. ఒక్కసారి నోబెల్ ఇచ్చాక రద్దు చేయడం కానీ అలాగే ఇతరులతో దాన్ని పంచుకోవడం కుదరదంది ఆ కమిటీ. నోబెల్ కమిటీ నిర్ణయంతో ప్రస్తుతానికి ట్రంప్ షాక్లో ఉన్నాడు. నోబెల్ కోసం ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు ట్రంప్. తనకే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చాలాసార్లు బహిరంగంగా చెప్పుకొచ్చాడు. నేను ఒక శాంతి దూతని, ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పుతున్నది నేనే, ఇటు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేశాడు. బహిరంగంగానే నోబెల్కి, పీస్ ప్రైజ్కి నేను అర్హుడను, ఖచ్చితంగా నాకే ఇవ్వాలి అంటూ చాలాసార్లు ఆయన వ్యాఖ్యానించాడు. ఓవైపు అన్ని దేశాలతో యుద్ధాలకు దిగుతూనే ఇంకోవైపు నేనే ప్రపంచ శాంతి దూతను అంటూ ట్రంప్ డైలాగులు వేశాడు. సో మొత్తం మీద అనుకోని ట్విస్ట్, ట్రంప్కి ఆ హానర్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు వెనిజువెలాకు సంబంధించిన అపోజిషన్ లీడర్ మరియా కొరీనా మచాడో ఇటు ట్రంప్ని కలవడానికి వాషింగ్టన్కి వెళ్ళారు. వాషింగ్టన్లో ట్రంప్ని కలిసిన తర్వాత మా దేశం కోసం మీరు ఎంతో చేస్తున్నారు, అందుకు గాను మీకు సింబాలిక్గా ఈ నోబెల్ ప్రైజ్ని ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అతని చేతిలో పెట్టింది. కానీ ఇటు నోబెల్ కమిటీ మాత్రం చాలా క్లియర్గా మీరు మీ ప్రైజ్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు, ఖచ్చితంగా అది ఎవరికి ఇచ్చామో వాళ్ళు మాత్రమే, వాళ్ళ పేర్లు మాత్రమే ఉండిపోతాయి చరిత్రలో అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే మచాడో ఒక 2.5 గంటలు ఇటు ట్రంప్ని కలిసి అతనికి ఈ బహుమతిని ఇచ్చి ఎలాగైనా వెనిజువెలా ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం. అందుకే అతనికి ఆ ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతోపాటు మాట్లాడి ఆ 2.5 గంటల తర్వాత మీటింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వీ క్యాన్ కౌంట్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్, మనం ప్రెసిడెంట్ ట్రంప్ని నమ్మొచ్చు అంటూ ఆమె ప్రెస్కి చెప్పే ప్రయత్నం చేసింది. అలాగే తన సపోర్టర్స్ కొంతమంది తనను కలవడానికి అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ట్రంప్, అలాగే ట్రంప్ వీ కెన్ కౌంట్ ట్రంప్ అంటూ ఆమె నినాదాన్ని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం కూడా చేసింది. ట్రంప్ అయితే ప్రస్తుతానికి దీనిపైన కామెంట్ చేయలేదు. కానీ మచాడోకి, ట్రంప్కి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు వెనిజువెలా ప్రెసిడెంట్ మదూరోని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు మరియా కొరీనా మచాడో గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు, మరియా కొరీనా మచాడో తనకి ఆ సత్తా లేదు, అలాగే తన దేశంలో తనకి ఆ రెస్పెక్ట్ కూడా లేదు, తన దగ్గర ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, సో తను వెనిజువెలాని ఏలలేదు అంటూ మొత్తానికైతే ఇప్పుడు ఎవరైతే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కొనసాగిస్తాను, ఇటు వెనిజువెలాకు సంబంధించిన విషయాలన్నీ కూడా యాక్టింగ్ ప్రెసిడెంట్తోనే మాట్లాడి తేల్చుకుంటాము అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. పాపం ఎంతో కాకా పట్టాలని తనకొచ్చిన ఆ నోబెల్ ప్రైజ్ని కూడా తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ గతంలో మనం చూస్తే 2024లో వెనిజువెలాలో జరిగిన ఎలక్షన్స్లో ఇటు మదురో మీద గెలిచింది మచాడోనే. కానీ ఆ ఎలక్షన్స్ని ఇటు మచాడో గెలిచిన తర్వాత కూడా ఇటు మదురో ఆ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేసి నేనే గెలిచాను అంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇటు మచాడో ఎలాగైనా పవర్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఒక నోబెల్ ప్రైజ్ని ఇటు ట్రంప్కి ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నోబెల్ కమిటీ మాత్రం ఇటు ట్రంప్కి అలాగే మచాడోకి వీళ్ళిద్దరికీ షాక్ ఇచ్చింది. 2024 ఎలక్షన్స్ తర్వాత ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మదురోకు షాక్, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ట్రంప్కి కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటారా, నోబెల్ కమిటీ ఏం చెప్పుకొస్తుంది? నోబెల్ కమిటీ ఏం చెప్తుంది అంటే, ఒక్కసారి ఒక వ్యక్తికి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత లీగల్గా అది వాళ్ళకే బౌండ్ అయి ఉంటుంది, లీగల్గా వాళ్ళకే టై అయి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి కానీ ఒక ఆర్గనైజేషన్కి కానీ ఇవ్వచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఒక ఆర్గనైజేషన్కి కానీ ఒక వ్యక్తికి కానీ ఇవ్వచ్చు. దీన్ని ఇంకొకరికి గిఫ్ట్గా ఇవ్వడం లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం ఇంకొకరి పేరు మీద
అనేది జరగదు అంటూ నోబెల్ కమిటీ చెప్పుకొచ్చింది. అలాగే ఇలాంటి మెకానిజం ఏదైతే వేరే వాళ్ళకి ఇచ్చే మెకానిజం ఉందో ఆ మెకానిజం ఎగ్జిస్ట్ అవ్వదు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఒకటేసారి 3 వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు, అలాగే ఒక ఆర్గనైజేషన్ కూడా ఇవ్వచ్చు. కానీ అది కమిటీ డిసైడ్ చేస్తుంది. మచాడోనో లేకపోతే ట్రంపో డిసైడ్ చేయడం కుదరదు. ఈ నామినేషన్స్లో అసలు క్వాలిఫై కూడా కాలేదు ట్రంప్. జనరల్గా ఇలాంటి నామినేషన్స్లో ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, అలాగే యూనివర్సిటీస్కి సంబంధించిన ప్రొఫెసర్స్, హిస్టరీ, సోషల్ సైన్సెస్, అలాగే లా, దాంతోపాటు ఫిలాసఫీ, ఇలాంటి వ్యక్తులకి మాత్రమే ఈ ప్రైజ్ ఇస్తుంటారు. కానీ ట్రంప్ అట్లీస్ట్ ఆ క్వాలిఫికేషన్స్, ఆ క్వాలిఫికేషన్స్లో కూడా లేడు. కానీ కమిటీ ఒక సీక్రెట్ రూల్ని కూడా మెయింటైన్ చేస్తుంటుంది. కమిటీ అఫీషియల్గా ఆ నామినీస్ ఎవరు, ఆ నామినీస్లో అసలు పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒక 50 సంవత్సరాల దాకా రివీల్ కూడా చేయదంట. నామినేషన్ న్యూస్ అనేది చాలామంది ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. మాకు వచ్చింది నామినేషన్, మేము నామినేట్ అయ్యామని. కానీ ట్రంప్ డబ్బా కొట్టుకున్నట్టు. సో మొత్తం మీద ట్రంప్కి మరొకసారి షాక్ అని చెప్పుకోవచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాగైనా సాధించాలనుకున్నాడు. మచాడో కూడా ట్రంప్ని ఎలాగైనా కాకబట్టి వెనిజువెలా ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఒక 2.5 గంటలు కలిసి అతనికి డైరెక్ట్గా ఆ ప్రైజ్ని తీసుకెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేసింది. దీని మీద ట్రంప్ ఇప్పటిదాకా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇస్తుంది. అఫీషియల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటు నోబెల్ పీస్ ప్రైజ్ ఆఫర్ చేశారు ట్రంప్కు అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు యుఎస్ రిప్రజెంటేటివ్ అన్నా పాలినా లూనా ఫార్మల్గా ఇటు ట్రంప్ పేరుని 2026లో నామినేషన్స్కి పంపించారు. నామినేషన్స్ పంపించిన తర్వాత ట్రంప్ ఇటు ఇజ్రాయెల్, హమాస్, అలాగే ఈజిప్ట్, ఖతర్, టర్కీ, ఆర్మేనియా, అజర్బైజాన్ ఇలాంటి దేశాల్లో శాంతి దూతగా పనిచేశాను కదా, నాకు ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. పీస్ లెగసీ స్ట్రాటజీని నేనే ముందుకు తీసుకెళ్తున్నా అని చెప్పేసి ట్రంప్ రీసెంట్గా చేసిన ఫారెన్ పాలసీలో కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాడు. దీని మీద పబ్లిక్ చాలామంది దీని మీద చర్చించారు. సోషల్ మీడియాలో దీనిపై డిస్కషన్ కూడా జరిగింది. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం మారలేదు. ఎలాగైనా సాధించాలి అని అనుకున్నాడు. కానీ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించిన కమిటీ మాత్రం ట్రంప్ ఎలిజిబులే కాదు, నామినేషన్స్లో అసలు ట్రంప్ పేరుందా, క్వాలిఫై అయ్యాడా? మొత్తానికైతే నార్వేకి సంబంధించిన నోబెల్ కమిటీ ఇటు మచాడోకి అలాగే ట్రంప్కి వీళ్ళిద్దరికీ కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికీ కూడా ఇటు నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఒకసారి మనం గతంలో ఒకసారి చూస్తే కనుక 2024లో వెనిజువెలాలో జరిగిన ఎలక్షన్స్లో వాస్తవానికి మరియా కొరీనా మచాడోనే ఒక ప్రెసిడెంట్గా గెలిచింది. కానీ మరియా కొరీనా మచాడోని అప్పుడున్న మదూరో రిగ్గింగ్ చేసి ఆ ఎలక్షన్స్ని తానే ప్రెసిడెంట్గా గెలిచానంటూ వెల్లడించుకొచ్చాడు. కానీ వెనిజువెలా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసిన వెంటనే ఇటు ట్రంప్ మచాడోకి ఆ స్కిల్స్, మచాడో దగ్గర ఆ రెస్పెక్ట్, వాళ్ళ దేశంలో తనకు ఆ రెస్పెక్ట్ లేదు, తను ప్రెసిడెంట్గా ఏలలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి ఇటు మచాడో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ హిస్టారిక్, ఇట్స్ ఎ హ్యూజ్ స్టెప్ టువర్డ్స్ ఎ డెమోక్రటిక్ ట్రాన్సిషన్. సో ట్రంప్ చేసింది చరిత్రలో నిలిచిపోతుంది, అతను తీసుకున్న ఈ డెసిషన్ డెమోక్రసీని నిలబెడుతుంది అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇటు మచాడో చేసినట్టు తెలుస్తుంది. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ని మరి మచాడో యాక్సెప్ట్ చేశాడా, ఇటు ట్రంప్ యాక్సెప్ట్ చేశాడా మచాడో ఇచ్చింది అని అడిగితే దీనికి సంబంధించి మచాడో ఇట్ వాజ్ ఎ గ్రేట్ హానర్ అని చెప్పేసి ట్రంప్ అన్నాడు. నాకు ఈ ప్రైజ్ ఇస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు ట్రంప్ చేశాడని చెప్పేసి ఇటు మచాడో చెప్పుకొస్తుంది. ఒక 2.5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి.
చర్చల తర్వాత కూడా ట్రంప్ ఆలోచన ట్రంప్ డెసిషన్ మాత్రం మారలేదు. ఇటు మచాడోకి వెనిజువెలా ప్రెసిడెంట్గా తనకు ఆ పదవిని ఇచ్చే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాక్ట్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి నోబెల్ ప్రైజ్ ఎవరికైనా అనౌన్స్ చేసేస్తే దాన్ని మళ్ళీ మార్చడానికి, పంచుకోవడానికి, అలాగే మిగతా వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదంతా ఫైనల్ డెసిషన్ కమిటీ చేతిలోనే ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎప్పుడైతే నోబెల్ ప్రైజ్కి సంబంధించిన ఫౌండేషన్ చేసినప్పుడు ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, నోబెల్ ప్రైజ్ని వెనక్కి తీసుకోవడం, అలాగే నోబెల్ ప్రైజ్ని ఇంకెవరికైనా అందించడం ఇదంతా కమిటీ చేతిలోనే ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఆ అధికారం లేదంటూ ఇటు నోబెల్ కమిటీ అయితే చెప్పుకొస్తుంది, నార్వేకి సంబంధించిన నోబెల్ కమిటీ. సో మచాడో ప్రస్తుతానికి వెనిజువెలా నుంచి డిసెంబర్లో తను పారిపోయింది. ఆ ఎలక్షన్స్ తర్వాత ఇటు వెనిజువెలాలో లేకపోవడం, గత కొంతకాలంగా ఆమె ఎక్కడుందో కూడా ఎవరికి తెలియకపోవడం, కానీ రీసెంట్గా ఆమె ఆస్లోకి ప్రయాణం చేశారు. దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ని కలవడానికి వాషింగ్టన్కి కూడా వెళ్ళారు. సో నోబెల్ పీస్ ప్రైజ్ సెరమనీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు మచాడో. కానీ చాలామంది ఇటు మదరోని సపోర్ట్ చేసే సపోర్టర్స్ ఇటు వాషింగ్టన్లో తను కలవడానికి వచ్చారు. వాళ్ళందరితో కూడా ట్రంపే కరెక్ట్, ట్రంప్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్, మనం ట్రంప్ని నమ్మొచ్చు అంటూ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అయితే చేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్స్లో ఉన్నాడా? అసలు పీస్ ప్రైజ్ ట్రంప్కి ఇవ్వచ్చా? మచాడో చేసిన ఈ డెసిషన్ని మీరేమంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్రపంచ శాంతి కోసం పోరాడిన వాళ్ళకి, అలాగే కొన్ని దేశాల్లో శాంతి కోసం పోరాడిన వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ ఇది. అలాంటి ప్రైజ్ని మచాడో మరి ట్రంప్కి ఇద్దాం అనుకుంటుంది. పవర్ కోసమే చేస్తుందా తను, లేకపోతే ఇంకేమైనా ఉద్దేశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.